మీరు ఎందుకండి అనవసరంగా కోపడుతున్నారు? నన్ను అడగండి, నేను ఎవరు ఏంటో మీ అందరికీ నేనే చెప్తాను. ఏమంటారు? ఇక నువ్వెందుకు కంగారు పడుతున్నావు అస్మిత? నేనున్నాను కదా, వీళ్ళందరితో నేను మాట్లాడతాను. నమస్కారం అండి, నా పేరు కిరణ్ కుమార్. నేను మీ ఇంటికి కాబోయే కోడలికి స్వయాన మామయ్య. బై కంసుడు మామయ్య అనే పేరుకి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చాడు. కానీ ఈ మామయ్య సర్వస్వం ఇదిగో ఈ మేనకోడలే. అలాగా? అంటే మీరు అస్మితకి మేనమావా? మరి మీరేమనుకున్నారు? నేనెవరనుకున్నారు? క్షమించండి వియంకుల వారా, నేను రావటానికి కొంచెం ఆలస్యమైంది. ఇంతకుముందే అస్మిత నాకు ఫోన్ చేసింది. మీరందరూ తనని మీ ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పింది. నేను సంతోషంతో వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేశాను. నేను కొంచెం కూడా ఆలోచించలేదు. ఇక్కడికి రావటానికి అర్ధరాత్రి దాటిపోయింది, బాగుండదు అని. మీరందరూ క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిజానికి మీరు రాకూడని టైంలోనే వచ్చారు, కానీ మనిషి మంచివారులాగానే ఉన్నారు. రండి, లోపలికి రండి. వియంకర్ వారు, మీరు భలేవారా? మీకు దూరదృష్టి చాలా ఎక్కువ. మనుషుల్ని అంచనా వేయటంలో మీకు తిరుగులేదు. రండి, లోపలికి రండి. వద్దండి, నేను మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. నేను పని చేస్తాను. ప్రస్తుతానికి నేను బయలుదేరుతాను. రేపొద్దున మీరు వద్దన్నా మళ్ళీ వచ్చేస్తాలేండి. అలా ఊరికినే వెళ్ళిపోతానంటే ఎలా వెళ్ళనిస్తాం మేము? రండి, వచ్చి కొంచెం ఏదైనా తినండి, ఆ తర్వాత వెళ్ళిపోదురు. అలాగే. అత్తయ్య, నేను టీ తీసుకొస్తాను. మీరు వచ్చి చాలా మంచి పని చేశారు. మిమ్మల్ని కలవటం చాలా సంతోషం. థ్యాంక్ యూ. నాకు కూడా. అమ్మా, నీ కాబోయే శ్రీవారిని నాకు పరిచయం చేయవా ఏంటి? ఆ గుంటనక్కలాగే వాళ్ళ మామ కూడా దొంగే. నాకు గుర్తు రావడం లేదు, కానీ నాకెందుకో వాణ్ణి ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది. అయిపోయింది. గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? అరే, వీడే వాడు. వీణ్ణి కలవడానికి ఆ రోజు అస్మిత పార్టీ మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. నేను వాడి మొహం సరిగ్గా చూడలేదు, కానీ నేను గట్టిగా చెప్పగలను, వీడే వాడు. అవును కమలా, నీ అనుమానం నిజమే అయి ఉంటుంది. అందుకే మనల్ని చూడగానే ఆ అస్మిత అంత కంగారు పడిపోయింది. ఎగ్జాక్ట్లీ. తను నిజంగా అస్మితకి మేనమామ అయ్యుంటే మనల్ని చూడగానే ఎందుకు షాక్ అయ్యారు? అరే, మామా గీమా ఏమీ లేదు. మనల్ని మోసం చేయడానికే వాడు ఇక్కడికొచ్చాడు. నేనిప్పుడే వాడికి గుణపాఠం చెప్తాను. ఆగు కమలా, ఏంటి నువ్వు చేసే పని? నువ్వేం చెప్పినా నమ్మరు. వాడు తన మేనమాం కాదని, వచ్చినవాడు తన బాయ్ ఫ్రెండ్ అని ఎలా నిరూపిస్తావు? అదే కదా అసలు సమస్య. నేను ఎంత చెప్పినా ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళు నమ్మడం లేదు. కానీ నాకు లవ్లీకి నీ మీద పూర్తి నమ్మకం ఉంది. చూడు కమలా, మనకి అస్మిత మీద అనుమానం ఉన్నట్టు, మనం తనని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నట్టు తనకు తెలియకూడదు. మీ అందర్నీ అత్తయ్య గారు పిలుస్తున్నారు. మామయ్య గారు వెళ్ళిపోతున్నారు. ఆయన టీ తాగరు. సరే, వస్తున్నాం. దాని గూబ గుయ్యమనేలా ఒకటివ్వాల్సిందే. అస్మితకు ఎటువంటి చిక్కులొచ్చినా తప్పించుకోవడం బాగా తెలుసు. ఒక్కసారి పెళ్లి తంతు పూర్తవనివ్వండి. ఆ తర్వాత సమస్యలన్నీ మీ వెంట ఉంటాయి. తట్టుకోలేక విలవిల్లాడిపోతారు. చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఒక రకంగా మీరు మాకు కావాల్సిన వాళ్ళే. కలకత్తా డీసీపీ ఉన్నారే, దిలీప్ చటర్జీ గారు, నాకు చాలా మంచి మిత్రుడు. చిన్నప్పుడు
ఇద్దరం క్లాస్మేట్సే. ఆ తర్వాత పై చదువులకి తను కలకత్తా వెళ్ళిపోయాడు. ఇక నేనేమో ఇక్కడే ఉండిపోయాను. అస్మిత, నువ్వు చాలా అదృష్టవంతురాలివిరా. నీకు చాలా మంచి కుటుంబం దొరికింది. నీ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. అరే కొంచెం తీసుకోండి. క్షమించండి, ఆనందంలో నేను నా మేనకోడలికి ఇది కాబోయే అత్తవారిల్లని మర్చిపోయాను. ఆడపిల్ల ఇంట్లో మేము ఏం తీసుకున్నా అది మాకు పాపంతో సమానం. చూడండి కిరణ్ గారు, అవన్నీ పాతకాలపు మాటలు. ఈ రోజుల్లో అలాంటి పట్టింపులేవి లేవు. తీసుకోండి. చూడండి, పద్ధతులు పాతవే కావచ్చు, కానీ నేను వాటిని తప్పకుండా పాటిస్తూ ఉంటాను. ఇక వెళ్ళొస్తానండి. నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. అనవసరంగా మిమ్మల్ని అందరినీ కంగారు పెట్టాను. చూడండి, ఇప్పుడు మనందరం ఒక్కటే. అయినా మన మధ్య క్షమాపణలు ఉండకూడదు. సరే, మీరు అనుమతిస్తే ఇక నేను బయలుదేరుతాను. కానీ మిగతా విషయాలన్నీ మాట్లాడడానికి రేపొద్దున ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. వీడు మామూలోడు కాదు. ఒకేసారి అందర్నీ బుట్టలో పడేశాడు. ఈ రోజు వీడు నన్ను కాపాడాడు. లేదంటే నా పరిస్థితి ఏంటి? ఏంటి అస్మిత, మామయ్య వెళుతుంటే ఆశీర్వాదం తీసుకోవా ఏంటి? అలాగే. అరే, చల్లగా ఉండమ్మా. మీ ఇద్దరి జంటకి ఏ దిష్టి తగలకూడదు. ఉంటానమ్మా, జాగ్రత్త. అస్మిత, ఇక నేను బయలుదేరుతాను. మావయ్య, మీరిక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అరే పిచ్చిదానా, నీ సంతోషమే నా సంతోషం రా. మిగిలిన విషయాలని రేపొద్దున మాట్లాడుకుందాం. ఇక నేను బయలుదేరుతాను. ఉంటానండి. మంచిది. నమస్కారం. లవ్లీ, చూసావుగా దాన్ని? అందరి ముందు ఎలా దొంగ నాటకాలాడుతోందో. ఇప్పుడు ఏం చేద్దాం? తెలీదు, కానీ రేపు ఉదయం వాడొచ్చేలోపు మనం ఏదో ఒకటి చేయాలి. లేదంటే పరిస్థితి చేజారిపోతుంది. అత్తయ్య గారు, మీరుండండి, నేను చూస్తాను. అరే, ఎవరు ఎవరు మీరు? ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? ఆగండి. చూడండి, ఇవన్నీ ఎవరు పంపించారు? ఏంటివన్నీ? ఇవన్నీ ఎవరు పంపారు? నమస్కారం వియంకుల వారు. రండి 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 రండి. నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి. లవ్లీ, వీడు వాడే. రాత్రి వచ్చాడు కదా, కానీ ఉన్నట్టుండి ఇంత ముసలాడెలా అయిపోయాడు? అర్థం కావడం లేదు. కిరణ్ గారు, ఇవన్నీ ఏంటి? నిన్న రాత్రి అక్కడి నుంచి నేరుగా మీ ఇంటికి వచ్చేశాను. అందుకని ఇప్పుడు కొన్ని కానుకలు తీసుకొచ్చాను. ఆడపిల్లవాళ్ళం కదండి, స్వీకరించండి. మా అశ్వితకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. తీసుకోండి. చాలు, చాలా సంతోషం. బామ్మగారు, మీరు తీసుకోండి. నేను స్వీట్ తినను. అలాగా, ఇది మా అస్మితకు చాలా ఫేవరెట్ స్వీట్. మీరు తీసుకోండి. నేను 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 తర్వాత తింటానులే.
కానీ ఇప్పుడు ఇవన్నీ తీసుకురావాల్సిన పనే ఉంది కిరణ్ గారు. భలేవరే, అలా అంటారేంటి? ఇవన్నీ చేయక తప్పదండి, ఇన్వెస్ట్మెంట్ కదా. నీ ఉద్దేశం? బామ్మగారు, నా ఉద్దేశం ఏంటంటే మన రెండు కుటుంబాల సంతోషం కోసం తీయని ఇన్వెస్ట్మెంట్. మేమిలా ఇన్వెస్ట్ చేస్తేనే కదా మీరు మీ ప్రేమని తిరిగి మాకు రిటర్న్ చేయగలిగేది. మీరు మంచి మాటకారి కిరణ్ గారు. కానీ మావయ్య గారు, మీరు రాత్రికి రాత్రే ఇంత ముసలి వాళ్ళయ్యారేంటి? లవ్లీ, ఏమంటున్నావు నువ్వు? రాత్రి నువ్వు సరిగ్గా చూసుండవు. అది అత్తయ్య గారు, నేను మరేం పర్వాలేదమ్మా, చిన్నపిల్ల కదా, పొరపాటు పడి ఉంటుంది. అమ్మా లవ్లీ, వదిన గారు చాలా కరెక్ట్గా చెప్పారు. రాత్రి మీరంతా నిద్రలో ఉన్నారు కదా, అందువల్లే నువ్వు గమనించి ఉండకపోవచ్చు. కానీ లవ్లీ, ఇప్పుడు నన్ను ఒకసారి సరిగ్గా చూడు. నేను నీకు మావని కాబోతున్నాను. ఎలా అంటావా, నేను అస్మితకి మావయ్యని అయినప్పుడు వరసకి నీకు కూడా మావయ్యనవుతాను కదా. ఇక మనందరం శాశ్వతంగా బంధువులం కాబోతున్నాం. అలాగే. ఏమంటారు వియంకులు గారు, నేను చెప్పింది అక్షరాల కరెక్టే కదా? భలే వారండి మీరు. మీరెంతో చాలా పెద్ద మాటకారి. మిమ్మల్ని మాటలతో గెలవటం చాలా కష్టం. కావచ్చండి, కానీ మీ దృష్టి నుంచి తప్పించుకోవటం చాలా కష్టం. అలా అంటారా? మీకు దూరదృష్టి చాలా ఎక్కువండి. మిమ్మల్ని మోసం చేయటం అంత తేలిక కాదు. అవునవును, అది కూడా నిజమే. ఆ, ఇప్పుడు మీ అందరికీ అభ్యంతరం లేకపోతే పెళ్లి విషయాలు మాట్లాడుకుందామా? అమ్మా గౌరీ, చెప్పండి అత్తయ్య. వెళ్ళు, వెళ్ళి అందరినీ పిలుచుకురా. మనం తీసుకునే నిర్ణయం అందరి ముందు తీసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. అలాగే అత్తయ్య, ఇప్పుడే పిలుస్తాను. అన్నయ్య గారు, వదిన గారు, మీరు మరోలా అనుకోకపోతే నేను ఒకసారి మీ ఇల్లు మొత్తం చూడొచ్చా? అరే భలే వారండి, తప్పకుండా. లవ్లీ, అస్మిత, వెళ్ళండి. మీ మావయ్యకి ఇల్లంతా చూపించండి. అలాగే అత్తయ్య గారు, రండి. రండి రండి. కిరణ్ గారు, లోపలికి రండి. కూర్చోండి. పర్వాలేదమ్మా. పర్వాలేదా? చూడండి, ఈ రూమ్ ఉంది కదా, ఇది మన మా అమ్మాయిదే కదా. భలే చెప్పారే. కానీ ఆ విషయం మీకెలా తెలుసు? అమ్మా లవ్లీ, చిన్న చిన్న విషయాల్ని కూడా నువ్వు బాగా గమనిస్తున్నావు కదా. చాలా మంచి లక్షణం అమ్మా అది. ఇది మీ ఇంట్లోకెల్లా అందమైన గది. నా ఉద్దేశం ప్రకారం మీ అత్తగారు ఈ గదిని ఖచ్చితంగా మా అస్మితకే ఇచ్చుంటారు అనుకున్నానంతే. అయినా చూడమ్మా లవ్లీ, నువ్వు ఇంత చిన్న చిన్న విషయాలకి ఎందుకంత కంగారు పడుతుంటావు తల్లి? అలాంటిదేం లేదు, నేనేం కంగారు పడట్లేదు. కానీ మనసులో ఏదో దిగులుగా ఉంది. ఫోన్ అండి, చాలా ముఖ్యమైన పని, మాట్లాడక తప్పదు. హలో, చెప్పండి సార్, చెప్పండి. కస్టమర్ అండి, మరీ టెన్షన్ పెట్టేస్తున్నాడు. అయ్యో, మరేం పర్వాలేదండి. ఓరి నాయనో, నా మతి మండినట్టే ఉంది. మాటలేపడం మర్చిపోయాను. పదండి, ఇంట్లో వాళ్ళందరూ భోజనం దగ్గర మీకోసం ఎదురు చూస్తూ ఉండుంటారు. పదండి, ముందు భోజనం చేద్దురు గాని.
అవును, నేను మర్చిపోయాను. పదండి. అన్నయ్య గారు, అదిగో బాబాయ్ గారు. మీ ఇల్లు నాకు చాలా బాగా నచ్చిందండి. రండి కూర్చోండి, వేడివేడిగా భోజనం చేద్దురు గాని. హా. భోజనం అయితే చాలా చాలా రుచిగా ఉందండి. ఈ భోజనం తింటుంటే నాకు సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి మీ ఇంట్లో నివాసం ఉందేమో అనిపిస్తోంది. నేను నిజం చెప్తున్నాను, నా కల్లో కూడా అనుకోలేదండి మా అమ్మాయికి మీ అంత గొప్ప సంబంధం దొరుకుతుంది అని. ఒక క్షణం మావయ్య గారు, మీరింతకు ముందన్నారు మీరు మీ అమ్మాయి ఇంట్లో నీళ్లు తాగినా సరే పాపం చుట్టుకుంటుంది అన్నారు. కానీ ఇప్పుడు మీరు భోజనమే చేస్తున్నారు. లవ్లీ, అవే మాటలు. ఇవన్నీ పాత పద్ధతులు. మేము ఇలాంటి మాటల్ని అస్సలు నమ్మం. అయినా అవన్నీ ఇప్పుడు కాదు, కన్యాదానం తర్వాతే ఇది వియ్యంకులు ఇల్లవుతుంది. అవునండి, అది కూడా నిజమే అనుకోండి. వదిన గారు, మీరందరూ ఈ పెళ్లి కోసం ఏదైనా ముహూర్తం నిర్ణయించారా? అవును, ఈ నెలలోనే ముహూర్తం నిర్ణయించాం. ఏర్పాట్లు చేసుకోవడానికి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా? అరే బాలేవారే, ఇందులో ఇబ్బంది ఉంది. మగ పెళ్లి వారు మీరు ఆజ్ఞాపించండి. ఏర్పాట్లు ఏం చేయాలో అవన్నీ కూడా మేం చూసుకుంటాం. మీరు కేవలం ఈ పెళ్లి ఏర్పాట్లు ఎలా చేయాలో ఏంటో మాకు చెప్తూ పోండి చాలు. అన్నయ్య గారు, మీరు ఏమీ అనుకోకపోతే పెళ్లి కన్నా ముందు మనం నిశ్చితార్థం లాంటిది ఏదైనా చేసుకుంటే మంచిది. అది కూడా మీకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటేనే. అదేంటి ఇంత త్వరగానా? అస్మిత, నీకు సంతోషమే కదమ్మా? మీకు మంచిదనిపిస్తే అలాగే చేయండి. చూడండి, ఆ అమ్మాయి కూడా ఆనందంగా ఉంది, ఇక మీరు ఆనందంగా ఉన్నారు. ఇక ఇందులో అంతగా ఆలోచించాల్సింది ఏముంది చెప్పండి? ఇక నేనేమో వీలైనంత త్వరగా తనకి పెళ్లి చేసి నా బాధ్యతలన్నీ పూర్తిగా నెరవేర్చి కాశీకెళ్ళి నదిలో స్నానం చేయాలి అనుకుంటున్నాను. మీనాక్షి పెద్దమ్మా, నేను స్కూల్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. మీరు వచ్చి డ్రెస్ వేయండి. అన్నయ్య గారు, ఈ బాబెవరు? వీడు మా మనవడు, శివాజీ కొడుకు. అరే బాబు అన్ను, నీ డ్రెస్ నేను చేంజ్ చేస్తాను. అన్నయ్య గారు, ఒక్కసారి అలా చూడండి. తల్లి బిడ్డల మధ్య ఎలాంటి ఆప్యాయత అనురాగాలున్నాయో చాలా సంతోషంగా ఉంది. మా అస్మితలో ఇంత గొప్ప తల్లి ఉందని నాకు ఇప్పటి వరకు తెలీదు. ఏదేమైనా కానీ నాకు మాత్రం తనని చూస్తే మా అమ్మగారే గుర్తుకొస్తున్నారు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడా, అంత నాటకం. ఈ పెళ్లి ఎలా ఆపాలో నాకు తోచడం లేదు. ఇక మీరు గనక నాకు అనుమతినిస్తే నేను నిశ్చితార్థం ఏర్పాట్లు అవి ప్రారంభిస్తాను. మావయ్య గారు, అది ఆర్తి అక్కయ్య ఊళ్ళో లేరు.